కొంతమందిని మాట్లాడిద్దాం. శ్రీనివాస్ రెడ్డి గారు మొదలుగా మీరు ఎవరెవరు సంతోష్ రెడ్డి, మీరందరూ కూర్చోవాలి. నన్ను ఎవరు కూడా నిలబడొద్దు. మీరు ఓన్లీ అపార్ట్మెంట్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. కార్యకర్తలు ఎవరైనా ఉంటే దయచేసి వెనక్కి వెళ్ళి కూర్చోండి, ముందు ఉండకూడదు. ఓన్లీ లెటర్స్ అలో అపార్ట్మెంట్ పీపుల్. ముందుగా ఏ బ్లాక్ బి బ్లాక్ సంబంధించి కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఒక నలుగురు మాట్లాడిన తర్వాత మీరు పెద్దలు మాట్లాడతారు. ముందుగా భీమ్ కాంతా గారు రావాల్సిందిగా కోరుచున్నాం. రండి, కాంతా గారు రావాలి. మీరు ఇలా ఎదురు చేసుకున్నది గుడ్ మార్నింగ్ అండి. వేదిక మీద ఉన్న ముఖ్యులు, ఫెలో ఓనర్స్ అండ్ రెసిడెంట్స్ అందరికీ నమస్కారం. 15 సంవత్సరాలుగా మనం చాలా సంతోషంగా మన కళలు, మన జీవితాలు ఇక్కడ గడుపుకుంటున్నాము. ఈ రోజున మహాత్మా గాంధీ చాలా పెద్ద ప్రముఖ మన లీడరు, మన జాతిపిత. కానీ ఆయన స్మారకం కోసం మన ఇల్లు కూలగొట్టేసి మన జీవితాలు పాడు చేసేసి చేయమని డెఫినెట్గా మహాత్మా గాంధీ గారు కోరుకుని ఉండరు. ఇది ఖచ్చితం. ఆయన ఎప్పుడు అహింసో పరమ ధర్మ అన్నారు. అట్లాగే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీబడి అన్నారు. ఆయన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా అందరినీ హింస పెట్టి కష్టపెట్టి ఈ స్మారకం కట్టడం అనేది చాలా అన్యాయం. అసలు మన హిందూ ఆలోచనకే వ్యతిరేకం. థ్యాంక్ యూ. హలో, ముందుగా హరీష్ రావు గారికి, కార్తిక్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ మా సపోర్ట్గా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. మా ఏబీ బ్లాక్ తరఫున, తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ ఎఫెక్టెడ్ పీపుల్ తరఫున కూడా. ఇక్కడ ఇష్యూ ఏమంటే, వీఆర్ నాట్, అవర్ కాలనీ ఈజ్ నాట్ అగెన్స్ట్ ఎరెక్టింగ్ గాంధీ స్టాచ్యూ. అక్కడ 50 ఎకరాల స్థలం ఉంది. ఆ 50 ఎకరాలు ఏమైనా చేసుకోవచ్చు. ఆయనకు 200 ఎకరాలు కావాలా, 300 ఎకరాలు కావాలని ఆలోచన ఎందుకు వచ్చిందో, ఎవరు క్రియేట్ చేశారో తెలియదు. ఇక్కడ 450 ఫ్యామిలీస్, సుమారుగా 3000 మంది మెంబర్స్, 3000 మంది మెంబర్స్ ని డిస్టర్బ్ చేసి ఆయన గాంధీ గారి విగ్రహం కట్టాల్సిన పనే ఉంది. గాంధీ గారు కట్టుకోండి, 50 ఎకరాలు ఉంది అక్కడ. 50 ఎకరాలు ఏమైనా చేసుకోండి. 100 ఎకరాలు ఉందంటున్నారు గవర్నమెంట్ ల్యాండ్, దాంట్లో కట్టుకోండి, దాంట్లో చేసుకోండి. కానీ ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. ఇంకొకటి, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటున్నారు. 5,000 కోట్లు అప్పు చేసి ఈ పని చేయాల్సిన పనే ఉంది. 5,000 కోట్లు అప్పులు చేసి ఈ పని చేయాల్సిన పనే ఉంది. దానికి వేరే డెవలప్మెంట్ పెట్టుకోండి. పెన్షన్స్ ఇవ్వట్లేదు గవర్నమెంట్, బిల్ సెటిల్ చేయట్లేదు గవర్నమెంట్. దీనికి ఎందుకు వేస్ట్ చేస్తారు మనీని? ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. దీన్ని ఒప్పుకోరు. ఇక్కడ ఇప్పుడు మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఓన్లీ కొంతమందే వచ్చారు. ఇక్కడ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హవ్ కమ్. ఇక్కడ ఇది మినీ ఇండియా. మధు పార్క్ అనేది ఒక మినీ ఇండియా. ఈ మినీ ఇండియాలో లేని జనాభా లేని రాష్ట్రం లేదు. పీపుల్, సీనియర్ సిటిజన్స్, మిలిటరీ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, పోలీసులు, అన్ని ఎవ్రీబడి ఇంతమంది ఉన్నాం మనం ఇక్కడ. ఇంతమందిని డిస్టర్బ్ చేసి సడన్ గా 12వ తారీఖు నాడు నోటీసు, 12th నోటీసు, వీఆర్ అక్వైరింగ్ యువర్ ల్యాండ్. దెర్ ఇస్ నో కన్సల్టేషన్. విత్ ది పీపుల్. దెర్ ఇస్ నో పబ్లిక్ ఒపీనియన్. ఇక్కడ ఏమి ప్రైవేట్ పబ్లిక్ పర్పస్ ఉందో అర్థం కాలేదు. ఇక్కడ పబ్లిక్ పర్పస్ ఉంది, దీనికోసం ఎక్వైర్ చేస్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, స్ట్రైట్ వైలేషన్ ఆఫ్ ది రూల్. ఎగ్జంప్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జంప్టెడ్ దిస్ ప్రాజెక్ట్ ఫ్రమ్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎందుకు ఎగ్జామ్ చేస్తారు? డిఫెన్స్ ప్రాజెక్ట్స్ కి, పెద్ద ఇండస్ట్రీస్ కి, పెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తారు. కానీ ఇక్కడ మేము చేసింది ఏంటి? సింపుల్ ఎవరికో ప్రైవేట్ వాడికి హ్యాండ్ ఓవర్ చేయడం కోసం ఈ పని చేశారు. ఇది చాలా తప్పు. ఇది చాలా తప్పు తప్పు తప్పు.
నమస్తే, నా పేరు శేఖర్. ఇక్కడ సొసైటీ తరపున మాట్లాడుతున్నాను. మేము ఈ అప్రూవల్ 2004లో ప్లాన్ అప్రూవల్ తీసుకొని, ఇది ఒక పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్కి ట్యాక్సులు పే చేసి మేము చట్టబద్ధంగా తీసుకున్న లేఅవుట్ ప్లాన్ అప్రూవ్ చేసుకొని ట్యాక్సులు కట్టిన బిల్డింగ్ ఇది. ఈరోజు 450 ఫ్యామిలీస్ ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక గాంధీ స్టాచ్యూ కోసము ఇంతమంది ఫ్యామిలీస్ ని రోడ్డున పడేయడము గవర్నమెంట్ అక్విజిషన్ నోటీస్ ద్వారా అంటే చాలా దారుణమైన పరిస్థితి. సీనియర్ సిటిజన్స్ కానీ, ఇక్కడున్న ఎడ్యుకేషన్ వైజ్ స్కూల్స్కి వెళ్తున్న పిల్లలు కానీ వీళ్ళంతా కూడా అఫెక్ట్ అవుతున్నారు. ఈ విషయంలో మేమేమి ఇల్లీగల్ గా ఉండట్లేదు, లీగల్ గానే ఉంటున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మోర్ దాన్ 15 years వీఆర్ పేయింగ్ అవర్ taxes టు ది గవర్నమెంట్. ఇట్ ఈజ్ అవర్ రైట్, ఇట్ ఈజ్ అవర్ రైట్ ఫర్ షెల్టర్. అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం నిరాశ్రయాలను చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఒక గాంధీ బొమ్మ కోసము ఇంతమందిని రోడ్డున పడేయవలసి వచ్చిందా? ఇది చాలా అన్యాయము, దారుణము. దీన్ని ఖండించాలి. అందరి సపోర్టు తీసుకుని దీన్ని ముందుకెళ్లి మేము ఫైట్ చేయదలుచుకున్నాము. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సాయిబాబా గారు. హలో, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత నమస్కారాలు చేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే మా బోటి సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు దగ్గర 50% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం చేసి ఆయన ప్రజాపాలన అనే పేరుతోటి మమ్మల్ని రోడ్డు మీద పడేయటానికి సిద్ధమయ్యాడు. మేము 11 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి, నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ 4 పిల్లల్ని చదివించి పెళ్లిళ్ళు చేసి వాళ్ళు దూర దూర ప్రాంతాల్లో బ్రతకడానికి ఉన్నారు. నేను నా భార్య పుట్టెడు అనారోగ్య కారణాలు ఉన్నాయి మాకు. మేము ఎంతో, మాకు ఇక్కడ ఏంటంటే అందరూ సహకరిస్తారు. ఇది 425 కుటుంబాలు కావు, ఎంపీఆర్ కుటుంబం. ఈ ఎంపీఆర్ కుటుంబంలో అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం ఒక దగ్గర చేరి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకుంటాం. ప్రతి పూజా కార్యక్రమంలో, ప్రతి సాంస్కృతిక కార్యక్రమంలో మేము పాల్గొని అందరం ఒక కుటుంబ సభ్యులుగా బ్రతుకుతాం ఇక్కడ. అటువంటి మమ్మల్ని రోడ్డున పడేసి ఆయన సాధించేదేంటో మాకు తెలియటం లేదు. దయచేసి మీరందరూ పెద్దలు సహకరించి మమ్మల్ని, మాకు అన్యాయం జరగకుండా చూడమని మనస్ఫూర్తిగా మీకు తెలియపరచుకుంటూ ధన్యవాదాలు. మాలతి గారు. నాకు ఈ అవకాశం ఇస్తున్న హరీష్ రావు గారికి ఫస్ట్ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. మాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా కూడా హరీష్ రావు గారు నేనున్న అక్కయ్యలు, చెల్లెమ్మలు, తల్లులారా అని చెప్పి ప్రతిసారి తన అడుగు వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం నేనున్నా అని చెప్పి మాకు ముందుకొస్తున్నారు. మేమందరం చాలా రుణపడి ఉంటాము. మా సమస్య ఏంటంటే, ఇప్పుడు గాంధీ గారు విగ్రహం పెట్టండి, మేము అపోజ్ చెయ్యట్లేదు, కానీ దానికోసం జనాల ప్రాణాలను తీసి బుల్డోజర్ బాబుల్లాగా తయారయ్యి మా మీద తొక్కేయకండి. కావాలంటే మేము చందాలు వసూలు చేస్తాం మీకోసం, కానీ మా పిల్లల ప్రాణాలను, పిల్లల భవిష్యత్తులను కూడా తుంగలో తొక్కేసి 5,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పిల్లల భవిష్యత్తులను పనంగా పెట్టి వాళ్ళందరికీ వేస్తాను నేను ట్యాక్సులు అనడం ఇది కరెక్ట్ కాదు. మీరు వేరే లైన్స్ లో చేసుకోండి. మేము పక్కన మన ఓపెన్ లైన్స్ చాలా ఉన్నాయి, అక్కడ అభివృద్ధి చేయండి, అందరం ముందుకు వస్తాము. కానీ జనాల ప్రాణాలను తీసేసి నేను అభివృద్ధి చేస్తాను అనడం చాలా తప్పు అన్నమాట నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి. हिंदी में नमस्कार सबको, मेरा नाम रेनू ढल है, मैं एमपीआर से बी ब्लॉक से हूँ. एक्चुअल में ये प्रॉपर्टी आज से नहीं है, 20 ईयर से है, और इसको लेने के लिए आज क्यों गवर्नमेंट जागी है ये मुझे नहीं पता है. मैं 15 साल से यहाँ पर हूँ, 15 साल से टैक्स पे कर रही हूँ, तो क्यों आज ये चीज आई कि हम ये प्रॉपर्टी लेना चाहते हैं. सेकेंडली,
ये प्रॉपर्टी कोई पब्लिक की यूटिलिटी के लिए नहीं है, ये हमारी प्रॉपर्टी है, हम इसे नहीं देंगे, नहीं देंगे, नहीं देंगे। सेकेंडली, ये टूरिज्म प्लेस नहीं है, ये हिस्टोरिकल प्लेस है। हैदराबाद को देखने के लिए दुनिया दूर दूर से आती है, चार मीनार देखने के लिए आती है, गोलकुंडा देखने के लिए आती है, किसी स्टैचू को देखने के लिए नहीं आती है। इसलिए आप सबसे निवेदन है, आप लोग सपोर्ट कीजिए और हमारे एमपीआर को बचाने के लिए आप सब लोग आगे आइए। बहुत बहुत धन्यवाद सबका हमारे यहाँ आने के लिए। థ్యాంక్ యూ. ఇప్పుడు మన కార్తికన్న గారు తమ సమావేశం. అందరికీ నమస్కారం. ఈరోజు సంఘీభావంగా మీలో ఒకరుగా మీ బాధలో భాగస్వాములు కావాలని, ఎటువంటి రాజకీయాలకు కూడా సంబంధం లేకుండా, చుట్టుపక్కల కూడా ఎటువంటి ఎన్నికలు కూడా లేకుండా, ఇది ఎన్నికల సభ కూడా కాకుండా, మీతో మీ కష్టంలో మీలో ఒకరుగా మీ కుటుంబ సభ్యులుగా మీ ముందరకు వస్తాము, మేము పోరాటం చేస్తామని మీ అందరి మధ్యలో, ముఖ్యంగా మధు పార్క్ రీచ్ మధ్యలో మా నాయకులు, మాకు చాలా ఇష్టమైన నాయకులు పెద్దలు హరీష్ అన్న గారు ఇక్కడ రావడం, ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ అన్న గారు, కుకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, అన్న పెద్దలు దేవిప్రసాద్ గారు ఉన్నారు, స్థానిక మేయర్ ప్రేమ్ గారే గాని ఇక్కడికి ఈ కార్యక్రమానికి వివిధ మీడియా సంస్థలే కానీ మిగతా వాళ్ళు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదమ్మా అన్న, నేను చాలా క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడే వస్తున్నప్పుడు నేను కారులో హరీష్ అన్నకు చెప్పుకుంటా వస్తున్నా, భారతదేశ చరిత్రలో చాలా ప్రాజెక్ట్స్ ప్రభుత్వం ల్యాండ్ యాక్విజిషన్ చేసి కట్టడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ల్యాండ్ యాక్విజిషన్ చేసిన దగ్గర ఎక్కడ కూడా రిసైడింగ్ హ్యాబిటేషన్స్ ని అక్వైర్ చేసి కూల్చి కట్టిన ప్రాజెక్టులు ఈ దేశ చరిత్రలో ఎక్కడా కూడా లేవనే విషయం చెప్తున్నా. మీరు ఎప్పుడన్నా చూడండి, బాంబేలో ల్యాండ్ యాక్విజిషన్ చేసినప్పుడు స్లమ్స్ అక్వైర్ చేసిన షాంటీస్ అంటే అక్కడ ఉన్న హట్స్, స్లమ్స్ ని అక్వైర్ చేస్తారు. లేదా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం గ్రామాలని డిస్ప్లేస్ చేస్తారు, అది కూడా మనం చూసాం. కానీ రిసైడింగ్ అపార్ట్మెంట్స్ లో ఎప్పుడో డెకేడ్స్ నుంచి తరతరాల నుంచి వస్తున్న అపార్ట్మెంట్స్ లో కానీ కాలనీస్ లో కానీ అక్వైర్ చేసి ప్రాజెక్టులు కట్టింది ఈ దేశ చరిత్రలో లేదు. అది జరగదు కూడా, జరగనివ్వం కూడా అని చెప్తున్నారు. అది జరగదు. ఈ ప్రభుత్వం ఏదైతే మూసీ రివర్ డెవలప్మెంట్ మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఏదైతే పేరు పెట్టి మన ముందరకు వస్తున్నారో, ఇట్ ఈస్ ఎ వ్యానిటీ ప్రాజెక్ట్. చాలా మందికి మనం చదువుకున్న వాళ్ళం వ్యానిటీ ప్రాజెక్ట్ అంటే ఏంది, దీంతో పెద్దగా లాభం ఉండదు. కానీ నేను ముఖ్యమంత్రిగా, ప్రభుత్వానిగా నేను ముఖ్యమంత్రి అయినందుకు చూపించుకోవడానికి ఒక ప్రాజెక్ట్ కట్టాలనే కోరికే తప్ప దీనివల్ల ఎటువంటి లాభం లేదనే విషయం మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. మనం మొన్న పబ్లిక్ హీరింగ్ జరిగింది, ఖచ్చితంగా గట్టిగా అడిగినాం. మీకు కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా మా హైదరాబాద్ కాలనీ వాళ్ళకి అక్కడక్కడ నోటీసులు ఇచ్చిండ్రు. వీఆర్ అక్వైరింగ్ దిస్ సెట్ ప్రాపర్టీ అండ్ ద ప్రిమిస్ ఆఫ్ ఎంఎఫ్ఎల్ లెవెల్స్, ఎఫ్టీఎల్ లెవెల్స్ అన్నారు. నేను ఈరోజు ప్రభుత్వానికి మీ మధ్యలోకి వెళ్ళి ఛాలెంజ్ చేస్తున్నా, ఎంఎఫ్ఎల్ ఫిక్స్డ్ లెవెల్స్ మూసీ నదికి ఉన్నాయా? అసలు మీరు ఎప్పుడన్నా నోటిఫై చేసి ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఫిక్స్ చేసిండ్రా? చేయని ఒక ఎంఎఫ్ఎల్ లెవెల్స్ కి, లేని ఒక ఎంఎఫ్ఎల్ లెవెల్స్ కి మీరు ఎట్లా నోటీసులు ఇస్తారు? హౌ డిడ్ యూ కమ్ టు ది కంక్లూజన్ దట్ మధు పార్క్ రిచ్ ఈజ్ ఇన్ ది ఎంఎఫ్ఎల్ లెవెల్స్ ఆఫ్ మూసీ? డూ యూ హ్యావ్ ఎ నోటిఫైడ్ మూసీ ఎంఎఫ్ఎల్ లెవెల్స్ నోటిఫైడ్ ఉన్నాయా? లేవు ప్రభుత్వం దగ్గర. మీకు చెప్పినట్టుగా దిస్ ఈజ్ అ వ్యానిటీ ప్రాజెక్ట్. చూపించుకోవడానికి ప్రభుత్వానికి ఏదో ప్రభుత్వం, ఇప్పుడే మాకు ఎవరు అన్న అంకుల్ చెప్పారు, ఇప్పుడే డబ్బులు పెన్షనర్స్ ఇవ్వడానికి డబ్బులు లేవు, రైతు బంధువులకు రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు, ఊర్లలో పెన్షనర్లకు ఇవ్వడానికి పైసలు లేవు. కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికి ప్రభుత్వానికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడుగుతున్నా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ దానికి ప్రాజెక్ట్ మాత్రం ముమ్మాటికి డే వన్ నుంచి కూడా నేను ముందే చెప్తున్నా, రాజకీయాల సంబంధాలు లేకుండా పెద్దలు హరీష్ అన్న వారు, మన ప్రాంతం వారు కాకపోయినా మీరు పిలవగానే మీ మధ్యలో వచ్చి మారల్ సపోర్ట్ గా నిల్చున్నందుకు హరీష్ అన్నకి మళ్ళొక్కసారి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పెద్దల అమ్మ సబితా ఇందర్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాలని కోరుకుంటూ, వన్ మోర్ పాయింట్ మై డియర్ ఫ్రెండ్స్ who do not understand Telugu, let me reaffirm in English
वी आर हियर विथ यू, वी विल फाइट इट आउट टू द एंड। आने वाले जमाने में सरकार केसीआर साहब का बनाएंगे जरूर, और हमारा एज ए पॉलिसी वी विल मेक श्योर nobody is touching your properties. Thank you. పెద్దలు కృష్ణారావు గారిని మాట్లాడాలి. పెద్దలు హరీష్ అన్న గారికి, సుధిరెడ్డి గారికి, అక్క సబదక్క గారికి ఈరోజు సంఘీభావం తెలిపనీకి వచ్చాం. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది అన్నప్పుడు హైదరాబాద్ ప్రజలు చాలా భయపడ్డాం. తెలంగాణ రాష్ట్రం వస్తే హైదరాబాద్ ప్రజలు ఎలగొడతారేమో, ఇండ్లు గులగొడతారేమో, ఆంధ్ర ప్రాంత ప్రజలను ఇతర ప్రాంత ప్రజలు ఎలగొడతారేమో అని భయపడ్డాం. అప్పుడు నేను కూడా ఛాన్స్ ఆఫ్ స్టేట్మెంట్ ఇచ్చాను. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని ఏ ఒక్క ఇల్లు గులగొట్టకుండా చూసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అనుకున్నాం చాలా మంది ఇతర రాష్ట్ర పోలకు కూడా వాళ్ళు వచ్చేసే ఇండ్లు గుంజుకుంటారు, గుళ్ళు గులగొడతారు అనుకున్నాం. కానీ కేసీఆర్ గారు కన్ను రెప్పగా కాపాడి హైదరాబాద్ నగర బ్యాండును 10 ఇంటికి నీళ్ల విషయంలో కానీ, 10 ఇంటికి 20,000 లీటర్ల ఫ్రీగా కానీ, కరెంటు చరిత్రలో కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కరెంటు 24 గంటల కరెంటు ఎప్పుడు ఇవ్వలేని చరిత్ర ఉంటే, హైదరాబాద్లో ఇటువంటి అపార్ట్మెంట్ జనరేటర్ పెట్టుకుంటా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో 24 గంటల ఇచ్చిన చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కానీ ఇది వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే 2 ఏళ్లలో హైదరాబాద్ ప్రజలకు ఎక్కడ కూడా ఏ రాత్రి ఎవరు వచ్చి నోటీస్ ఇస్తారో, ఏ గుడిసె కూలగొడతారో, ఏ బిల్డింగ్ కూలగొడతారో, ఎవరికి నోటీస్ ఇస్తారో భయభాంతులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉన్నామంటే నిజంగా ఈ హైదరాబాద్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఒక హైదరాబాద్ ప్రాపర్ గా, హైదరాబాద్ బిడ్డగా డెవలప్మెంట్ విషయంలో చేయమని అడుగుతాం తప్ప నిజంగా మూసీ నది చేయాలనుకుంటే డెప్త్కి వెళ్ళండి, కావాలంటే 50 ఫీట్ల డెప్త్కి వెళ్ళండి, వద్దన్నవాడు వెళ్ళాను. లేదు మహాత్మా గాంధీ విగ్రహం పెట్టాలనుకుంటే సెంటర్లో బ్రహ్మాండమైన సెంటర్లో పిల్లరేసి బ్రహ్మాండంగా పెట్టండి, వద్దనేది ఏం లేదు. నిజంగా నీకు మహాత్మా గాంధీ మీద సిద్ధశుద్ధి ఉంటే, మహాత్మా గాంధీ పెట్టాలనే ఆలోచన నీకున్నుంటే నువ్వు ఏదైతే ట్యాంక్ బండ్ మీద రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టావు ఆడబెట్టినట్టువి 10 మంది సంతోషించగలం. ఆడ నీ నాయకుడు పెట్టుకుంటావు, మా నిరుపేదలు ఉన్నటువంటి హైదరాబాద్ నగర్ అపార్ట్మెంట్లను కూలగొట్టి మహాత్మా గాంధీ విగ్రహం పెట్టి నువ్వు సాధించడానికి ఏమి ఉండేది లేదు. ప్రతిసారి 2 ఏళ్ల నుంచి ప్రజల్ని ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారంటే మూసీ నది పేరు చెప్పుకొని 2 ఏళ్ల నుంచి డ్రామా. అంటే ఇంతకుముందు చంద్రబాబు చేయక చేతగాకరా, రాజశేఖర రెడ్డి చేయ చేతగాకరా, లేకపోతే కేసీఆర్ చేయక చేతగాకరా, అందరికీ ఆలోచన ఉండే. కానీ లక్షల మంది రోడ్డు పాలవుతారు, ఇబ్బంది అవుతుంది అని చాలా మంది ఆలోచన చేశాం. నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, నువ్వు చేయాలంటే నిరుపేదలు ముట్టుకోకుండా నువ్వు 50 నుంచి 100 ఫీట్ల డెప్త్కి వెళ్ళు, కింద నుంచి రిటర్నింగ్ వాల్ కట్టు, బ్రహ్మాండమైనటువంటి ఏదైతే మూసి నడితో మేము సపోర్ట్ చేస్తాం. రోజు టీవీ చూస్తే ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మాటల మీద నోటీసులు. ఇలా పిల్లల పరిస్థితి ఏంటి? రేపు పొద్దుగల చదువుకుంటారు పిల్లలు, ఇదేమైనా అన్అఫిషియల్ బిల్డింగా? అఫీషియల్ బిల్డింగ్. నోటీస్ ఇచ్చి చేయి దులుపుకుంటావు. ఎవరికైనా ఏమైనా ఆపద జరిగితే 60-70 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు, అవ్వన్నారు, తాతలు ఉన్నారు, ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత? ఇది ఆలోచన చేసుకో ముఖ్యమంత్రి గారు. నీ చేతిలో రాజ్యం ఉంది అనుకుంటున్నావు, నీ చేతిలో రాజ్యం ఇంకా 2 ఏళ్ళలో ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. బ్రహ్మాండమైనటువంటి మూసీ నది డెప్త్ తీసుకుపోతాం, కట్టించే బాధ్యత తీసుకుంటాం. దానికి హరీష్ అన్న నాయకత్వంలో ఖచ్చితంగా తీసుకుని, మా సమిత గారి నాయకత్వంలో, మా సుధిరెడ్డి నాయకత్వంలో, హైదరాబాద్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం కూడా దీనికి ఏదైతే నోటీసులు ఇచ్చినావో అందరు కూడా సపోర్ట్ గా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాడతాము, మీకు అండ ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై కేసీఆర్. సుధీరన్న గారు, పెద్దలు సుధీరన్న గారు మాట్లాడాలని కోరు. మాట్లాడతారా? వేదిక మీద ఉన్న పెద్దలు మరి హరీష్ రావు గారు, మరియు సబితా ఇంద్రారెడ్డి గారు,
మరి కూకట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు, మరి సవితా ఇంద్రారెడ్డి గారు, కార్తిక్ గారు, మన ఇంకా పెద్దలందరికీ కూడా, మరి ఇక్కడ విచ్చేసిన ఈ ఏబి సంబంధించిన బ్లాక్ల సొసైటీకి సంబంధించిన ప్రజలందరికీ కూడా మీకందరూ కూడా 2 విషయాలు మీ ముందు చెప్పదలుచుకున్నాను. ఒక 5 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చిన, మూసీ చైర్మన్ హోదాలో ఇక్కడికి వచ్చిన, మీకు గుర్తుందనుకుంటాం. ఒకసారి పెద్దలు దేవిప్రసాద్ గారు, నేను వారి పేరు చెప్పడం మర్చిపోయినా, చైర్మన్ గా ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. 21లో 22లో వచ్చినాం. మా అధికార యంత్రాంగాన్ని అంతా కూడా తీసుకుని వచ్చినాము. వచ్చినప్పుడు మీ అపార్ట్మెంట్లో పైన ఎక్కడ ఒక హాల్లో మీటింగ్ పెట్టిండ్రు. అప్పుడు కూడా కిందన ఇక్కడ వెనుక బ్యాక్ సైడ్ హాల్ అనుకుంటా, హాల్లో మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా మూసీ డెవలప్మెంట్ గురించి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. అసలు మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్టు స్టార్ట్ చేసిందే కేసీఆర్ గారు. కేసీఆర్ గారు స్టార్ట్ చేసి ఈ మూసీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాక మూసీని అందంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి 3-4 స్థాయిల్ని ఏర్పాటు చేసింది. మొదటి స్థాయిలో మూసీకి వచ్చిన మురికి నీరు అంటే అందరు సివేజ్ అంతా కూడా మూసీలకే పోతుంది. ఈ మూసీలకు వచ్చే మురికి నీరుని అంతా కూడా శుభ్రపరచాలంటే మరి ఎస్టీపీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి మూసీలకు ప్రవహించే నీళ్ళంతా కూడా క్వాలిటీ ఆఫ్ వాటర్, చాలా ప్యూర్ వాటర్ ఉండాలని చెప్పేసి 3,800 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం స్టార్ట్ చేసాం. ఫస్ట్ అంచె అంటే 32 ఎస్టీపీలతో పని కాదు, మొత్తం దాదాపు 94 ఎస్టీపీలు పెడితే ఇక్కడ నుంచి మూసీ ఎండ్ వరకు అంతా కూడా కంప్లీట్ గా ట్రీట్మెంట్ అవుతుంది. ఫస్ట్ ఫేజ్ గా 38 ఎస్టీపీలు పెట్టిండ్రు. ఆ 38 ఎస్టీపీలు పెట్టేసినాక 75 నుంచి 80% 2023 ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి హయాంలోనే పూర్తయినాయి అన్ని కూడా. రెండో అంచె ఏంటంటే ఇక్కడ మూసి కంపాక్ట్ ఉంది, మీకు ముందుకు పోతే బాగా స్ప్రెడ్ అయి ప్రవహిస్తుంది. ఎంత స్ప్రెడ్ అవుతుంది అంటే 1 కిలోమీటర్ కూడా ఈడికెళ్ళాడదాకా. ఆ స్ప్రెడ్ అయి ప్రవహించినప్పుడు వాటర్ లెవెల్ పెరిగినప్పుడు అక్కడక్కడ గుంతలలో నీళ్లు ఉంటాయి, తగ్గినప్పుడు ఒకటే పాయలో వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ గుంతలలో నీళ్ళన్నీ కూడా నిండినప్పుడు బాగా మస్కిటో మీన్స్ డెవలప్ అయ్యి, మస్కిటో లార్వా డెవలప్ అయ్యి ఆ పక్కకు చుట్టుపక్కల కాలనీలకు అందరికి కూడా బాగా ఇబ్బంది అవుతుంది, విపరీతమైన దోమలు ఉంటాయి. కాబట్టి ఆ స్ప్రెడ్ అయి ప్రవహించకుండా ఒక ఛానల్ చేసి, పెద్దలు కృష్ణారావు గారు చెప్పినట్టు ఒక ఛానల్ చేసి ఆ ఛానల్లో ప్రవహించేటట్టు దాన్ని మనం మూసీని తీసుకురావాలని చెప్పేసి రెండో ఆలోచన చేసినాం. మూడో ఆలోచన ఏంటంటే ఇటువైపు అటువైపు రోడ్ నెట్వర్క్ వేయాలి. మూడో ఆలోచన ఈ రోడ్ నెట్వర్క్ వేయాలన్నప్పుడు అప్పుడు ఎక్కడైతే వీలు కాదో అక్కడ 100 ఫీట్ రోడ్ని 30 ఫీట్లు చేయాలి, ఎక్కడైతే వీలైతే 100 ఫీట్ చేయాలి. కానీ యాక్సెస్ అనేది నార్త్ ఈస్ట్ అంటే ఈస్ట్ వెస్ట్ కారిడార్ అని ఒకటి తయారు చేస్తాం. అంటే నాగోల్ నుంచి గండిపేట వరకు ఇక్కడ తయారు చేస్తాం. కానీ నేను ఇక్కడ మూసీ చైర్మన్ హోదాలో వచ్చినప్పుడు స్పష్టంగా మీ అందరూ కూడా చెప్పిన ఏంటంటే మీ ఇళ్ళకి ఎటువంటి డోకా లేదు అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ రోజులో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మేము డిస్కస్ చేసినప్పుడు మా డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి కేటీఆర్ గారు ఉండే, కేటీఆర్ గారికి మేము డిస్కస్ చేసి ఈ విధంగా కొన్ని కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, మరి వాళ్ళందరూ కూడా పర్మిషన్ తీసుకొని గవర్నమెంట్ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినాక కట్టిన ఇండ్లే, అందులో ఇదొకటి. మీరు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మీకు అందరూ కూడా స్పష్టంగా ఆ రోజుల్లో పర్మిషన్ తీసుకున్న ఇండ్లు కాబట్టి ఎవరికి ఎటువంటి డిస్టర్బ్ లేకుండా మూసీ నదిని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతోటి అప్పటి ముఖ్యమంత్రి గారు మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకని అప్పుడు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసినా కానీ ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదు, అంటే చిన్న అలజడి కూడా జరగలేదు. మూసీ ప్రక్షాళన కార్యక్రమం అవుతుంది సాగుతుందని చెప్పి. కానీ ఈ మధ్య కాలంలో ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక 62 ఎకరాలు ప్రభుత్వ రెవెన్యూ ల్యాండ్ ఉంది. దీని బ్యాక్ సైడ్ ఈ 62 ఎకరాల రెవెన్యూ ల్యాండ్లో కొన్ని మసీదు, ఒక గోశాల అండ్ దర్గా అట్లాంటి చిన్న ఎంకరేజ్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళని కన్విన్స్ చేసి మాట్లాడి వాళ్ళ దగ్గర వేరే దగ్గర ల్యాండ్ కేటాయించి ఏదో చేసి దాన్ని డెవలప్ చేద్దాము, ఎవరికి ఇబ్బంది కాకుండా అనే ఉద్దేశంతో ఆ రోజు ఇన్స్పెక్షన్కి ఇక్కడ రావడం జరిగింది. మీరు పిలిస్తే మీ దగ్గర కూడా రావడం జరిగింది. సో ఇదంతా ప్రక్షాళన కార్యక్రమాన్ని 3 అంచెలుగా తీర్చిదిద్దిండ్రు. ఈ 3వ అంచెన ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రక్షాళన స్టార్ట్ అయినాక అన్ని ఎస్టీపీలు 94 ఎస్టీపీలు కట్టినాక
రెండో అంచె ఏంటంటే మూసీని కంప్లీట్గా ఎప్పుడుగా నిరంతరం ప్రవహించే విధంగా ఎక్కడ కూడా నీరు స్టాగ్నేట్ కాకుండా ఇట్లా యూ షేప్ లాంటిది ఇట్లా కట్టాలి. యూ షేప్ లాంటిది కడితే ఏమవుతుందంటే బాగా వర్షాలు పడ్డప్పుడు 2020లో వర్షాలు బాగా పడ్డాయి, మీకు గుర్తు. 2020లో బాగా వర్షాలు పడ్డప్పుడు కూడా అదే వర్షాలలో మేము MFL మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ యొక్క ఆ కొలతలు తీసుకోవాలని చెప్పి ఆ వర్షాల్లో రెయిన్ కోట్లు వేసి డ్రోన్లు పెట్టి మేము 4 టీంలు పెట్టి చిత్రీకరించినాం. MFL లెవెల్లో ఎక్కడ కూడా చిత్రీకరించినా మీ దాకా రాలే నీళ్ళు. అప్పుడు మీ దాకా వచ్చినాయి రాలేదా? అంత పెద్ద వర్షాలు పడ్డా మీ దాకా రాలే, ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ రాలే. కిందికి వచ్చినప్పుడు మాత్రం ప్రవాహం బాగా పెరిగింది. పెరగడం వల్ల వాటిని కూడా కంప్లీట్గా డ్రోన్ తోటి చిత్రీకరించిన చిత్రాలు ఉన్నాయి. కానీ ఆ రోజు మేము అఫీషియల్గా పబ్లిష్ చేయలేకపోయినాం. అఫీషియల్గా పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసినప్పుడు పేపర్ పరంగా ప్రకటన ఇచ్చాలి, ప్రజల యొక్క అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేయాలి, ప్రజల యొక్క ఒపీనియన్ తీసుకోవాలి, ఒపీనియన్ తీసుకొని చేయాలి. కానీ ఇవాళ MSL పబ్లిష్ చేయలేదు. MSL పబ్లిష్ చేయండి, ఏ విధంగా నోటీసులు ఇచ్చిండ్రు, ఈ ప్రభుత్వానికి హక్కే లేదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తున్నాను. మరి ఈరోజు పిలవగానే మీరు గతంలో హరీష్ రావు గారు కూడా ఇక్కడికి వచ్చిండ్రు, మళ్ళీ పిలవగానే మళ్ళీ మీకు హరీష్ రావు గారు వచ్చిండ్రు. పిలిస్తే పలికే మనిషి అయినా అలాగే హరీష్ రావు గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు, మరి దేవి ప్రసాద్ గారు, కార్తిక్ గారు, మరి మేయర్ గారు, మరి కృష్ణారావు గారు, మరి KTR గారు, KCR గారు అందరం మీ వెనుక ఉన్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే డెవలప్మెంట్ మేము కావాలి. మూసీ నది ప్రక్షాళన KCR గారి హయాంలోనే మొదలైంది. కానీ ఏ ఒక్కరి ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా మూసీ డెవలప్మెంట్ చేద్దామని చెప్పి ఆ రోజు KCR గారు అనుకున్నారు. కానీ ఈ ప్రభుత్వము భిన్నంగా ఆలోచించి ప్రజల ఆస్తులు కొల్లగొట్టి ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలకి నిద్ర లేకుండా రాత్రులు చేసే విధంగా ఈ రోజు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు చేసి మూసీని డెవలప్ చేస్తా అంటే మాత్రం BRS పార్టీ మీకు అండగా ఉంటుంది, ఖచ్చితంగా మీ వెనక ఉంటుంది. రాబోయే ప్రభుత్వం BRS ప్రభుత్వమే. ఏ రోజైతే KCR గారు ఒక్క ఇంటి కూడా కూలగొట్టకుండా చేద్దామని చెప్పేసి అనుకున్నాడో అదే విధంగా ఈ యొక్క మూసీని అభివృద్ధి చేసి చూపెడతామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ, మరి ఈరోజు నోటీసులు ఏమో డైరెక్ట్గా వీళ్ళకి ఈ విధంగా ఇచ్చిండ్రు. కొంతమందికి ఏమో పేపర్ ప్రకటన ద్వారా నోటీసు, సర్వే నెంబర్ ద్వారా నోటీసులు ఇచ్చిండ్రు. మరి ఒక ప్లేస్లోనేమో వాళ్ళు TDR ఇస్తా అంటారు, ఒక ప్లేస్లోనేమో మీకు కంపెన్సేషన్ ఇస్తా అంటారు. అంటే ఒకటే ప్రాజెక్ట్ కింద TDR కంపెన్సేషన్ 2 విధాలు ఎందుకు అంటే వాళ్ళకే ఏ విధంగా స్పష్టత లేదు, ఏం చేయాలని అర్థమైతే లేదు. కానీ KCR గారు కాళేశ్వరం 3 సంవత్సరాల్లో కట్టిండు, బ్రహ్మాండంగా కట్టిండు. KCR వరకు సెక్రటరియట్ కట్టిండు. KCR గారు ఒక అంబేద్కర్ స్టాచ్యూ ఏర్పాటు చేసిండ్రు. నా ముద్ర కూడా ఏదైనా ఉండాలి హైదరాబాద్ మీద అని ఒక ఆలోచన తప్ప ప్రజల సంక్షేమం ఇందులో లేదని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాము. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. आपका नाम क्या है? Hello everyone. I have come from Sun City, Hyderguda Colony, Officers Colony. I have one request to our Revant Reddy sir. I'm so thankful that all of these guys are here. They are standing with us and we are so happy to be part of this team. We want KCR Anna back. If Revant Reddy wants to do something, he has to come to our colony, look at the roads, look at the bridges which are stopped. We don't have proper street lights. We don't even have a proper drainage line. If he wants to do the development, let him do this. And today, if Mr. Mahatma Gandhi would have been alive, he would have not suggested this. He would not have taken the lives of so many people and then wanted to build a statue to be praised and looked by people in the world. We definitely don't want this. So I request our sirs, everyone who are sitting here, we want KCR Anna back. We cannot take Revant Reddy as our CM anymore. Because there is no development. In the name of development, there is only demolition. So definitely not required. Thank you so much. Thank you so much. హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు శ్రీదేవి. మేము 2 years నుంచి ఈ మూసీ ఇష్యూ కోసం స్ట్రగల్ అవుతూనే ఉన్నామండి. 2 years నుంచి నిద్ర లేదు మాకు. అండ్ లాస్ట్ టైం కూడా హరీష్ రావు సార్ వచ్చారు, మాకు భరోసా ఇచ్చారు.
అబ్బా ఓకే అంతా అయ్యింది కదా అని ఒక 6 months రిలాక్స్ అయ్యేసరికి మరి వస్తున్నారు, మరి ఏదో ఒక ఇష్యూ, ఇలా చేస్తూనే ఉన్నారండి. ఇవాళ మా స్లోగన్ ఏంటంటే డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ నాట్ డిస్ట్రిక్షన్. అంటే ఏమంటున్నానంటే నేను మీరు డెవలప్మెంట్ చేసుకోండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా ఇది అని చెప్పి మా ఇల్లులు పోగొట్టుకుని అవి చేసుకునే మాకు ఇష్టం లేదండి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అందరూ ఇక్కడ మీరు చూసారంటే నాకు తెలిసే వరకు ఆల్మోస్ట్ 50% అందరూ ఆడపిల్లలు అందరం బయటకు వచ్చామండి. ఎందుకు వచ్చామండి? మా ఇల్లులు కాపాడుకోవడానికి వచ్చాము. అండ్ వాళ్ళు అనుకుంటున్నారు ఆడవాళ్ళే కదా ఏమైనా చేసుకుంటారు, ఇంటి వంటింట్లో కిచెన్ లో ఇది కూరగాయలు అవి చేసుకుంటుంటారని అని అనుకుంటున్నారేమో. మీకు తెలియదు మా ఆడవాళ్ళకి ఎంత పవర్ ఉందనుకుంటున్నారో. మేము కిచెన్ లో గరిట పెట్టుకుని వంట చేయగలగాము, అలాగే మా చేతిలో పెన్ ఇచ్చారంటే అదే విధంగా ఆర్టికల్ కూడా రాస్తాము, మైక్ ఇచ్చారంటే మీ మీద మేము ప్రొటెస్ట్ కూడా చేస్తాం. మీరు అంత తక్కువ అంచనా చేయకండి. మీరు ఎవ్వరు మా ఇల్లు జోలికి అస్సలు రాకూడదు. మీరు డెవలప్మెంట్ ఏం చేస్తారో చేసుకోండి, మేము కూడా మా అంతవరకు మీకు సహాయం చేస్తాం. బట్ మేమైతే మా ఇల్లు ఎప్పటికీ ఇచ్చుకోమండి. మీరు ఎలాంటి డెవలప్మెంట్ అంటే చేసుకోండి. అండ్ నేను చెప్తున్నా కదా 2 years నుంచి మేము స్ట్రగల్ అవుతున్నాం. మధు పార్క్ వాళ్ళకి ఎప్పటికీ మా స్టాండ్ ఉంటుంది. అలాగే మా ఇష్యూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మా కోసం స్టాండ్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది హరీష్ రావు సార్, కార్తిక్ రెడ్డి సార్, సవితా మేడం రావు. ప్రతిసారి అండి మాకు ప్రతిసారి ఏ ఇష్యూ వచ్చినా వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్నారండి. అదొక్క రిలీఫ్ చాలా ఉందండి మాకు. చాలా 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 థ్యాంక్స్ సార్ మీకు. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hello everyone, my name is Rita and I have been staying in MPR Madhu Park Ridge Block B from past 10 years. First of all, I would like to thank all the team members who have come here in our support, including the media, because this is not about only Madhu Park Ridge. If today it is Madhu Park Ridge, tomorrow it could be any community that is flourishing. So my first question to the team who has proposed this Gandhi Sarovar project is, what essential beautification do you identify at the cost of 450 plus family in Madhu Park Ridge and the alongside areas of Madhu Park Ridge? This project is not that so essential that you have to demolish and make 450 families suffer. And I want to question the team, where is the assessment? Where is the assessment that you have conducted mentioning how many livelihood will be at the cost of this project? How the biological impact it is going to bring? Where is the assessment being published that this is the reason we are coming up with this project? Constructing one idol at the cost of so many families is not even a small child will also think. So being in that such a big power, you do not even consider the people who have chosen you. Always remember, if a public can choose you, public can take you off. Government is by the people, for the people. You cannot become a government from the support of people and then go against those people who have chosen you. You go for development. Why you want development with demolition? What is the concept of state government lands? Why are those lands given to state government if you want private lands? Then surrender all the government lands being allocated. If you cannot identify one government land where this project can be you can go ahead with, then surrender all the state government land that has been allocated to you. There is a concept of giving a private land and you are acquiring private land for such a cause which is not even empowering in any of the sectors, any of the fields. You have already a place allocated for Mahatma Gandhi ji. If you really feel like you are a very big follower, you can enhance the area that is already given for this purpose. You cannot keep on extending your boundaries at the name of development. I, on the behalf of entire Madhu Park Ridge family, highly condemn the act that you are doing right now, and we object whatever proposal has been raised. We highly object. We are not ready for any compensation. This is our place. This is our fundamental right, and no
one has rights to take our fundamental rights from us. Thank you, everyone. 1 minute. See, my request to all, please zoom this. This is of Osaka, Japan. One highway is going through. No. This highway is going through building. See, highway is going through building means the building was not demolished for the purpose of any public purpose. Here, nothing in this project, nothing is public purpose. And in earlier governments also, we have seen so many flyovers constructed by the earlier government without disturbing any public houses. In the same way, my request to all, please see, sir, please highlight this in assembly. Please highlight this in assembly and request them not to go through houses and do development. We are not our తెలుగులో ఓకే తెలుగులో చెప్తాను. అది ఒసాకా అనే నగరం జపాన్లోది. అక్కడ ఒక బిల్డింగ్ మధ్యలో నుంచి మీరు చూస్తే హైవే పోతుంది. ఒక హైవే కోసం కావాలంటే గవర్నమెంట్ అక్కడ బిల్డింగ్ కూల్చేసేయచ్చు. కానీ బిల్డింగ్ మధ్యలోంచి ఒక హైవే తీసుకెళ్లిపోయి ఆ బిల్డింగ్ కూడా కాపాడింది, పబ్లిక్ పర్పస్ కూడా సాల్వ్ అయింది. ఇన్ ద సేమ్ వే మన నాయకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన గవర్నమెంట్ అసెంబ్లీలో అదే పాయింట్ రైజ్ చేసి బిల్డింగ్లు కూల్చకుండా మీరు డెవలప్మెంట్ చేయండి అని రిక్వెస్ట్ వాళ్ళకి తీసుకెళ్తారని మా మనవి. థ్యాంక్ యూ. మనం ప్రీవియస్ గవర్నమెంట్ లో కూడా చూసాం, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎంత ఫ్లైఓవర్స్ కట్టారు మీ అందరికీ తెలుసు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కానీ ఏదైనా కానీ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఇన్ ద సేమ్ వే మీరు గవర్నమెంట్ కి ఈ పాయింట్ తీసుకురండి. మధు పార్క్ కానీ ఏదైనా మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎంత డెవలప్ చేయగలిగితే అంత మంచిదని మీ ద్వారా మేము విన్నవించాలని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ. అందరు కలిసి ఒకటేసారి మాట్లాడమ్మా. ఇటు పక్కకు రండి, ఇటు రండి. Good morning, everyone. Thank you for coming. Respected Harish Rao garu, Sabita ma'am, ఇంకా వచ్చిన మొత్తం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు మేమైతే చాలా షాక్ అయిపోయినామంట. సో చాలా ఫస్ట్ ఎందుకంటే బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మేము లైక్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం. అందరికీ కూడా ఇక్కడ ఉంటున్న అందరికీ కూడా అట్లీస్ట్ 3 to 4 years అయినా ఉంటుంది మెమొరీస్. సో మేమైతే రెడీగా లేము రావడానికి. యూనో మధు పార్క్ ఇచ్చేయాలనికి మేము రెడీగా లేము. అందుకనే చెప్పడానికి చేసింది. ఈరోజు మూసీ సుందరేఖన పేరు మీద వందలాది కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన మీకు అండగా ఇక్కడికి విచ్చేసినటువంటి హరీష్ రావు అన్న గారికి, సుధీర్ రెడ్డి అన్న గారికి,